అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనం తెలుసుకుంటున్నాం. అందుట్లో భాగంగా నిన్న క్లాస్లో మనందరం కూడా యుక్తేశ్వర్ గిరి గారికి ఈయన శిష్యుడవటం, ఆయన మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పడం, ఆయన ఒప్పుకుని పరమహంస గారు మళ్ళీ చదువుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ నాన్నగారు చదువుకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించడం, ఈయన ఒక పక్క చదువుకుంటూనే బహు కొద్దిగా క్లాసులకి హాజరవుతూ అతి ఎక్కువగా యుక్తేశ్వర గిరి గారి ఆశ్రమానికి శ్రీరాంపురం వెళ్తూ ఉండేవారు. అక్కడే ఉంటూ అటు ఆధ్యాత్మికంగాను ఇటు ఇహపరంగా కూడా ఆయన యొక్క ధర్మాలను నిర్వర్తిస్తూ ఉండేవారు. ఈయన ఆశ్రమంలో ఈయన నిత్య జీవితం చాలా సాఫీగా సాగిపోయేది. దాంట్లో మార్పు అయితే ఎప్పుడో కానీ వచ్చేది కాదు. ఈయన రాత్రులు అక్కడ కూడా నిద్రపోయేవారు. పరమహంస గారు ఆయన గురుదేవులైన యుక్తేశ్వరగిరి గారు వేకు వేళకు ముందే నిద్ర లేచేవారు. పక్క మీద పడుకొని ఉన్న గాని ఒక్కొక్కప్పుడు కూర్చుని ఉండి గాని సమాధి స్థితిలోకి శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు వెళ్ళిపోయేవారు. సమాధి అంటే కలవటం, మనస్సును జేయ వస్తువులో లయం చేయడం అని. సమాధి అనేది పరమానందమైన అధిచేతన స్థితి. ఈ స్థితిలో యోగి జీవాత్మ పరమాత్మల ఐక్యానుభూతిని పొందుతాడు అని అర్థం. అయితే వాళ్ళ గురుదేవులు మేల్కొన్నారన్న స్థితి ఇట్టే తెలిసిపోయేది. పెద్దగా ఆయన పెట్టే గుర్రు చటుక్కున ఆగిపోయేదంటండి. ఒకటి రెండు నిట్టూర్పులు బహుశా శారీరకమైన కదలక కావచ్చేమో అని. కానీ ఆ తరువాత ఆ నిశ్శబ్దమైన శ్వాసత రహిత స్థితి ఏదైతే ఉందో అది ఆ గాఢమైన యోగానందంలో ఆయన నిమగ్నై ఉండేవారని తెలిపేదంటండి. తర్వాత వీళ్ళు పలహారాల కార్యక్రమం ఉండేది. మొదట గంగా ఒడ్డున చాలా దూరంగా నడవాలి. ఎందుకంటే వాళ్ళ గురువు గారితో పొద్దుట పూట నడిచిన ఆ నడకలు నాకు ఇప్పటికీ కూడా ఎంతో వాస్తవంగా, ఎంత స్పష్టంగా నా మనసులో ఉన్నాయో ఈ పుస్తకం రాసేటప్పటికి అని చెప్తున్నారండి పరమహంస గారు. ఆ జ్ఞాపకాలు వీళ్ళ గురుదేవులు పక్కనే ఉన్నట్టు తరచూ అనిపిస్తూ ఉంటాయంట. జ్ఞానాధికారంతో నిండిన ఆయన కంఠస్వరం ఖంగుమని మోగుతుందన్నట్టండి ఇప్పటికీ కూడా ఆయన చెవుల్లో. స్నానం తర్వాత మధ్యాహ్న భోజనం గురుదేవులు ఏ రోజుకు ఆ రోజు ఇచ్చే సూచనల ప్రకారం జాగ్రత్తగా వంట చేయడం అనేది ఆ శిష్యుల్లో ఉన్న కుర్రాళ్ళ బాధ్యత అంటండి. వాళ్ళ గురుదేవులు శాకాహారి అయితే సన్యాసం తీసుకోకముందు ఆయన గుడ్లు చేపలు తినేవారు. ఎవరి శరీర తత్వానికి పడే సాదా భోజనం వారు చేయడం అన్నదే ఆయన శిష్యులకి ఇచ్చిన సలహా అంట. గురుదేవులు చాలా మితంగా తినేవారండి. తరచుగా ఆయన అన్నంలో పసుపు కలుపుకుని కానీ, బీటదుంపలు రసం కానీ, పాలకూర వేసుకుని గాని పైన గేదె నెయ్యి చిలకరించుకుని తినేవారు. మరోనాడు చిక్కుడు గింజల్లో శనగల్లో కలిపిన వంట కూరలు తినేవారు. ఆయన దర్శనం చేసుకోదలిచిన వాళ్ళు మధ్యాహ్నం పూట ఆశ్రమానికి వచ్చేవారు. ప్రశాంతమైన ఆశ్రమంలోకి ప్రాపంచిక జమ్మలు అదే పనిగా వస్తూ ఉండేవారు. సాధువులు నిష్పక్షపాతకానికి మూల కందకం ఏంటి అంటే జ్ఞానం. శ్రీ యుక్తేశ్వరి గారు అధికారిక ప్రాబల్యం గల వాళ్లకు, డబ్బు గల వాళ్లకు, అలాగే నైపుణ్యం గల వారికి ప్రత్యేక ప్రాముఖ్యం ఏమీ ఇవ్వను లేదండి. ఇతరులను పేదరికం వల్ల కానీ, చదువుకోకపోవడం వల్ల కానీ చిన్నచూపు కూడా ఎప్పుడు ఆయన చూడలేదంట. రాత్రిపూట 8 గంటలకి అప్పుడప్పుడు అతిథులు అక్కడక్కడ తచ్చాడుతూ ఉండేవారంట. వీళ్ళ గురుదేవులు అతిథుల్ని వదిలి ఒంటరిగా భోజనం చేసే ప్రయత్నం కూడా ఎన్నడూ చేయలేదంటండి. ఆయన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళెవరూ కూడా ఆకలితో కానీ, అసంతృప్తి గాని తిరిగి వెళ్ళడం ఎన్నడూ జరగలేదు అని చెప్తున్నారు. అనుకోని అతిథులు వచ్చినందుకు శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఎన్నడూ కూడా గాబరా కూడా పడలేదంటండి. నిరుత్సాహం కూడా చెందలేదంట. ఆయనకున్న దాంట్లోనే ఆయన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు చాలా మందికి సరిపోయేదంట. ఆయన నీకున్న దాంట్లోనే సుఖంగా ఉండు అంటూ ఉండేవారంటండి పరమహంస గారిని. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తరువాత దుఃఖపడతావు అని చెప్పేవారంట. ప్రశాంత సాయం సమయాల్లో తరచుగా గురుదేవుల ప్రసంగాలు జరుగుతూ ఉండేవి. అవి అక్షయ సంపదలు. ఆయన ప్రసంగాలు, ఆయన పలికిన ప్రతి పలుకు జ్ఞానంతో చిలికినట్టు ఉండేదంటండి. ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ముగ్ధులై ఉన్నందువలన సమాధికి ప్రత్యేకంగా సమయమేమీ ఆయనకి ఇవ్వక్కర్లేదు అని చెప్తారు.
ఆయన ఎప్పుడూ ఎవ్వరు ఎన్నడూ మాట్లాడని తీరులో మాట్లాడేవారంట. తమ ఆలోచనల్ని, మాటలనే బాహ్యమైన దుస్తులు ధరించటానికి అనుమతించే ముందు ఆయన విచక్షణ అనే సున్నితపు త్రాసులో తూచేవారంటండి. అంటే ఎంత ఆచితూచి మాట్లాడటం అంటే ఇదే. భౌతిక రూపంలో సైతం సర్వవ్యాపకమైన సత్యసారం ఆయనలో నుంచి ఆత్మ ప్రసరింపజేసే సుగంధాలు వెలువడుతూ ఉండేవి. సజీవంగా ఆవిర్భవించిన పరమేశ్వర సన్నిధానంలో ఉన్నానన్న స్పృహ పరమహంస గారికి ఎప్పుడూ ఉండేది. ఆయన దివ్యతత్వపు భారం, ఆయన మాట ఎప్పుడూ కూడా పరమహంస గారి యొక్క తల వంగేటట్టు చేసేది. శ్రీ యుక్తేశ్వర గిరి గారు సమాధి మగ్నులవుతున్నారన్న సంగతి అతిథులు పసిగట్టినట్లయితే ఆయన వెంటనే వాళ్ళతో ఇష్టాగోష్ఠి జరిపేసేవారంటండి. ఏదో ఒక భంగిమ ప్రదర్శించడం కానీ, అంతర్ముఖ తత్వాన్ని చాటుకోవడానికి ఆయనకి చేత కాదు అని చెప్తున్నారు. అర్ధరాత్రి కావస్తుందంటే వీళ్ళ యొక్క గురుదేవులు చిన్న పిల్లవాడికి సహజమైన మాదిరిగా మగత నిద్రలోకి వెళ్ళిపోవడం చాలా జరిగేదంటండి. పక్క విషయంలో పట్టింపులేమీ లేవు కానీ ఆయన తరచుగానంటండి తలగడ లేకుండా కూడా ఒక సన్నటి బల్ల మీద పడుకునేవారంట. సాధారణంగా పులిచర్మం ఆయన ఆసనం దాని మీద కూర్చున్నప్పుడు ఆ బల్ల ఆయనకి ఆసరాగా ఉండేదంటండి. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.